ప్రియమైన దేవుని బిడ్డలారా, నిర్గమాకాండం 12వ అధ్యాయం 37వ వచనంలో మనం చూస్తున్నప్పుడు ఐగుప్తు నుండి కానానుకు ప్రయాణమై వెళ్తున్న ఇశ్రాయేలుల కాల్బలము 6 లక్షల మంది, స్త్రీలు, వృద్ధులు, పిల్లలు కలిస్తే ఇంచుమించు 30 లక్షలు ఉంటారని అంచనా. అయితే దేవుడు ఎర్ర సముద్రమును 2 పాయలుగా చీల్చినప్పుడు ఒక సన్నని దారంలా ఒకరి వెంట ఒకరు వెళ్తున్నట్లు వెళ్తే దానిని దాటడానికి ఇంచుమించు 35 రోజులు పడుతుంది. గాని దేవుడు ఎర్ర సముద్రమును ఇంచుమించు 3 మైళ్ళ వెడల్పు గల రహదారిగా చేసినందున, ఒక పంక్తికి ఇంచుమించు 5,000 మంది నడిచినందున ఒక్క రాత్రిలోనే వారి ఎర్ర సముద్రాన్ని దాటగలిగారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇది ఎంతో ఆశ్చర్యం. ఎందుకంటే వారితో ఉన్న దేవుడు గొప్ప దేవుడు. అయితే ఇంతమందికి అరణ్యంలో భోజన వసతులు సిద్ధపరచాలంటే ఇలా ఉంటుందని ఒక మిలిటరీ అధికారి లెక్కలు కట్టాడు. ఎలా అంటే ఒక రోజుకి 1500 టన్నుల ఆహారము, 11 లక్షల గ్యాలన్ల నీరు అవసరమని, ఇంత ఆహారాన్ని సిద్ధపరచడానికి 40,000 టన్నుల కట్టెలు కావాలని, వీటిని అరణ్యానికి చేర్చడానికి 1 మైలు పొడవు గల ట్యాంకర్స్ కావాలని లెక్కలు కట్టాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అయితే 40 సంవత్సరాల పాటు ఇంచుమించు 30 లక్షల మందిని పోషించాలంటే ఎంతో కష్టతరం. అయితే దేవుడు వారికి ఆకాశం నుండి మన్నాను రప్పించి, బండ నుండి మధుర జలాలను రప్పించి, పగలు మేఘ స్తంభముగా, రాత్రి అగ్ని స్తంభముగా ఉండి వారిని నడిపించినట్లు దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉంటాం. అంతేకాకుండా వారు అరణ్యంలో నడుస్తూ ఉన్నప్పుడు వారి వస్త్రములు పాతగిల్లలేదని, వారి చెప్పులు అరిగిపోలేదని దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉంటాం. ఎందుకంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనంలో మనం చూస్తే మన దేవునికి ఇవ్వబడిన పేర్లలో ఒక పేరు ఆశ్చర్యకరుడు. అవును ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన ఆశ్చర్య కార్యములు జరిగించే దేవుడు. ఆశ్చర్యకరమైన అద్భుతములు చేయటంలో ఆయన ఆది సంభూతుడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజున మీ జీవితాల్లో ఈ ఆశ్చర్యకరుడైన యేసుక్రీస్తుకు చోటిచ్చి ఆయనను విశ్వసించి ఆయన కోరే ఆత్మీయ జీవితాన్ని మీరు కలిగి ఉన్నట్లయితే ఆశ్చర్యకరుడైన యేసుక్రీస్తు చేసే మహా అద్భుతమైన ఆశ్చర్యాలు మీ జీవితాల్లో మీరు పొందుకోగలరు. ఆమేన్.